కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క కొందరు వ్యక్తులు అపోహలు సృష్టించి కూడా ప్రజల్ని కొంతవరకు ఇబ్బందికరంగా వారిని మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కడ అందకుండా పోతాయో అనే ఆధార్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు మీ సేవ సెంటర్ల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి శ్రీకాంత్. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా కూడా మీ సేవ సెంటర్ల దగ్గర భారీగా ఏదైతే స్థానికులంతా కూడా భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్యారంటీ పథకాలకు, సంక్షేమ పథకాలకు గాను ఏదైతే ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని అనుమానాలతో వాళ్ళంతా కూడా మీ సేవా సెంటర్ల వద్దకు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే వీళ్ళంతా కూడా ఏదైతే ఆధార్ కార్డులో గతంలో 10 సంవత్సరాల క్రితం జారీ చేసిన ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ఉందని చెప్పేసి దాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంగా మార్చుకోవడానికి అంతా కూడా పొద్దున 6 గంటల నుంచి కూడా మీ సేవా సెంటర్ల వద్ద ఆధార్ కార్డులో మార్పుల కోసం అయితే క్యూ కడుతున్న పరిస్థితి ఉన్నది. మనతో పాటు కొందరు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? అంటే ఈ ఆధార్ సెంటర్ లో మీరు ఏ సేవ గురించి వచ్చారు? మీకు పిల్లల గురించి న్యూ ఆధార్ కార్డు గురించి వచ్చాం. వస్తే ఫస్ట్ రోజు వస్తే ఏం చేశారంటే వీళ్ళు మార్నింగ్ రండి 6 o'clock అని చెప్పారు. నెక్స్ట్ డే రమ్మన్నారు. నెక్స్ట్ డే వచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ 6 o'clock వాళ్ళకు ఉంటే వీళ్ళు 10 టోకన్లు ఇచ్చి తర్వాత అయిపోయినాయని పంపేశారు. 6 నుంచి 9:30, 10 వరకు ఉంటే అట్టిగా 10 టోకన్లు ఇచ్చి మిగతా వాళ్ళకి పంపేశారు. అంటే ఏమంటున్నారు అధికారులు? అధికారులు ఏమంటారు? వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇక అయిపోయినాయి, టోకన్స్ అయిపోయినాయి, వెళ్ళిపోండి అంటారు. వాళ్ళు వచ్చి లోపల 1 hour తర్వాత బయటకు వచ్చినాక 10 టోకన్స్ ఇచ్చి అయిపోయినాయి అంటారు. మినిమం 50 టోకన్స్ ఉన్నాయి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఈ ఆధార్ సెంటర్ కి ఎందుకు వచ్చారు? ఏ సేవ గురించి? बस सर्टिफिकेट के वास्ते 3-4 दिन से फिर रहे, सर्वर नहीं है बोल के भगा दे रहे, इधर से उधर जाओ बोल रहे, उधर से इधर जाओ बोल रहे. छोटे छोटे बच्चों को लेके 3-4 दिन से ऐसी लगा अलग फिर रहे. सुबह 6 बजे आना बोल तो सर्दियों का है, कोरोना चल रहा, बच्चों को सर्दी बुखार है, कैसा आना कैसा ठहरना लाइनों में पब्लिक बहुत ठहर के रह रही. गए तो उधर जाओ बोल रहे, इधर फिरो बोल रहे, कितने मुकरमपुर में उत्तर सब फिर के आ रहे. మనతో పాటు ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ ఆధార్ సెంటర్ కి ఎందుకు వచ్చారు? మీకు ఎలాంటి అనుభవం? నాకు సార్ ఆధార్ కార్డు అప్డేట్ కొరకు వచ్చిన, ఇది 3వసారి. అంటే ఎందుకు గురించి అప్డేట్, దేని గురించి? 10 సంవత్సరాలు అయిపోతే మార్చుకోవాలట కదా. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పాత ఆధార్ కార్డుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే మీరు ఈ సంక్షేమ పథకం అప్లై చేసుకోవడానికి మాత్రమే వస్తే మాత్రం ఇప్పుడు అప్డేట్ లాంటిది లేకున్నా కూడా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నా కూడా మీ ఆధార్ చెల్లుతుందని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేసింది. ఇది నా టీవీ నెంబర్ నేను చూడలేదండి. అయితే ఆ అప్డేట్ ఏంది, ఏది దొరకదు అంటున్నారు. అయితే ఇదంతా కూడా కొంతమంది వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. ఎవరు కూడా అపోహలకు లోను కావద్దని చెప్తుంది. మరి మా భార్య అండి, ఆమెకు గర్భసంచి తీసేసారు, 20 ఆపరేషన్ అయింది, ఆమెకు 20లో బాల్ తీసేసారు, కొత్తది వేసేసారు, ఆమెకు పింఛన్ వస్తలేదు. పోయిన పాత ప్రభుత్వం అప్లై చేశారా? అయిపోయినాయి, 200 మంది ఎప్పుడు అయిపోయారు, ఇక దొరకదు లేదు అని అన్నారు. అప్లై చేయడానికి అవకాశమే లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తాము, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇది ఇప్పుడే మొదలైంది కదా. ఈ జనంలో ఆమె వచ్చి ఇంతసేపు ఉండలేదు, ఒక 5-10 నిమిషాలు అంటే ఉండగలుగుతుంది కానీ ఎక్కువసేపు ఉండలేదు. ఆమె మట్టుకు తీసుకొచ్చి ఉండాలంటే కూర్చుండడానికి కూడా ఇక్కడ ఏం లేదు, ఎక్కువసేపు నడుము కూడా ఆపదు. అయితే దీర్ఘంగా దీనికి టైం అంటూ లేకుండా పెట్టింది ఉంటే సౌకర్యం. లేకపోతే ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు దీనికి, ఇది ఇలాంటి జనవరి 6 వరకు అప్లికేషన్ల స్వీకరణ మాత్రం ఉంటుంది, తర్వాత మండల స్థాయి అధికారులు నిరంతర ప్రక్రియ అని కూడా చెప్తున్నారు. దానికి పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. అంటే అపోహలు, కొంతమంది వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఆధార్ కార్డు మాత్రమే ఉంటుంది, ఇప్పుడు అంతా కూడా వాళ్ళంతా క్యూ కడుతున్న పరిస్థితి. మీ సేవా
సెంటర్లో తెలంగాణ ప్రభుత్వం అని మార్పు చేసుకునే విధంగా అలా ఉంటేనే ఇప్పుడు ఈ ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారంటూ కూడా కొన్ని అపోహలు మాత్రం ప్రజలను బెంబెలెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఎవరు అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అందిస్తుందా అని కూడా చెప్తున్న పరిస్థితి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ప్రధానంగా ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్న నిరంతర ప్రక్రియ ప్రజాపాలనని, అలాగే ఆధార్తో సంబంధం లేదు, ఆధార్ ఒకవేళ అప్డేట్ చేసుకోవాలి, మీ వ్యక్తిగతంగా ఏమైనా తప్పులు ఉంటే కనుక అవసరాల కోసం మార్చుకోవాలనుకుంటే పోస్ట్ ఆఫీసులో మార్చుకోవచ్చు, బ్యాంకులో కూడా సౌలభ్యం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. సో ఖచ్చితంగా ఈ దృష్టిలో పెట్టుకుని ప్రజాపాలనకు సంబంధించి దీనికి సంబంధం లేదని కూడా క్లారిటీ వస్తున్నటువంటి పరిస్థితి సీఎం కూడా చెప్పారు.